తిరుపతి ఎంపీ జాతకం తిరగబడింది. అలా అసెంబ్లీకి అడుగు పెట్టాలనుకుంటే ఇలా రివర్స్ అయింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతకం తిరగబడింది. అలా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకుంటే ఇలా రివర్స్ అయింది. అనూహ్యంగా ఆయన పేరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో వచ్చిందనే సంబరపడేలోపే తిరిగి ఎంపీగా పోటీ చేయాలన్న సూచన రావడం ఆశలను అడియాసలు చేసినట్లయింది. ఇంతకీ ఏం జరిగింది? అలా జరగటానికి ఏం కారణముంది? జస్ట్ వాచ్ ఇట్. తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్నారు. కానీ ఆయన ఆశలు గల్లంతయ్యాయి. 5వ జాబితాలో ఆయన పేరు మళ్లీ రివర్స్ అయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మద్దిల గురుమూర్తి వైసీపీ నుంచి పోటీ చేసి తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఒక రకంగా అనుకోకుండా లభించిన అదృష్టంగానే దీన్ని భావించాలి. ఎందుకంటే ఎవరు ఊహించని పదవి ఆయనకు రావడం అంటే ఆషామాషి కాదు. జగన్ దృష్టిలో పడటమే ఆయనకు ప్లస్ అయింది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనకు వైద్యుడిగా గురుమూర్తి వ్యవహరించారు. ఆయన పక్కనే ఉండి వైద్య సేవలు అందించారు. అలాంటి గురుమూర్తికి 2021లో వైసీపీ నుంచి తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేశామన్న ప్రకటన తెలియడంతో ఆశ్చర్యపోయారు. అప్పటి వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో గురుమూర్తిని సీఎం జగన్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తనకేంటి ఎంపీ పదవేంటి అంటూ ఆయన ఒకంత భయపడ్డారు కూడా. అతి చిన్న వయసులో ఎంపీ అయ్యారు. ఫిజియోథెరపిస్టు కావడంతో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు దగ్గరుండి వైద్య సేవలు అందించిన గురుమూర్తిని చివరకు జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక చేయడం అప్పట్లో పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. అలాంటి మధ్యలో గురుమూర్తి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తరువాత పార్టీ కోసం బాగా పనిచేశారు. తిరుపతి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టు అభివృద్ధిపై దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులను కేటాయించేలా చేశారు. అయితే మధ్యలో గురుమూర్తిని ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్ నిర్ణయించారు. ఆయనను సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మధ్యలో గురుమూర్తి మరోసారి ఎగిరి గంతేశారు. పార్లమెంటును చూశానని ఈసారి అసెంబ్లీలో కూడా అడుగు పెడతానని ఆశించారు. ఆయన సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం, అక్కడ వైసీపీ ఓటు బ్యాంకు కూడా ఎక్కువగానే ఉండటంతో తన గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. తాను ఎమ్మెల్యే అయిపోయినట్లేనని అనుకున్నారు. ప్రకటన అనంతరం సత్యవేడు నియోజకవర్గంలో గురుమూర్తి పర్యటనను కూడా చేశారు. పార్టీ కార్యకర్తలను కలిశారు. కానీ 5వ జాబితాలో ఆయన పేరు మారింది. దీనికి కారణం సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. కానీ ఆదిమూలం మాత్రం తాను పోటీ చేయనంటే చేయనన్నారు. ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నారా లోకేష్ ను కూడా కలిశారు. నాడు కాంగ్రెస్, నేడు వైసీపీ మంచి పట్టున్న సీటు. టీడీపీ ఇక్కడ గెలిచి కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. అందుకే తిరుపతి ఎంపీ సీటు ప్రస్తుతం వైసీపీ అధినాయకత్వం ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ కోనేటి ఆదిమూలం మాత్రం తనకు ఎంపీ సీటు వద్దు, ఎమ్మెల్యే సీటు కావాలనే పట్టుబట్టడంతో సత్యవేడుకు ఇన్ఛార్జిగా నూకతోటి రాజేష్ ను నియమించి మధ్యలో గురుమూర్తిని మళ్లీ తిరుపతి పార్లమెంటుకు పంపారు. దీంతో ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మొత్తంగా అసెంబ్లీ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారగా మళ్లీ పార్లమెంటు బాటలోనే నడవాల్సి రావడంతో తిరుపతి ఎంపీ జాతకం తిరగబడింది అన్న చర్చ ప్రజల్లోనే జరుగుతుంది.